అయితే ఈ కాంగ్రెస్ కల్చర్ను, ఈ కాంగ్రెస్ సిద్ధాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాబోటి వాళ్ళ మీద ఉంది. లేకుంటే చరిత్ర మమ్మల్ని క్షమించదు. కానీ గెలవాలంటే గెలుపు గుర్రాలు ఉండాలి, బలమైనటువంటి అభ్యర్థులు ఉండాలి కదా. అభ్యర్థుల కోసం అంటే పార్టీలో ఉన్న వాళ్ళలో గెలుపు గుర్రాలు ఉన్న వాళ్ళు ఎవరు కనబడతలేరా మీకు? ఇంతకుముందు అంటే అసెంబ్లీ ఎలక్షన్ బిఫోర్ అనేది ఇక్కడ గవర్నమెంట్ లేకుండా, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు కదా. మీరు చాతకాని వాళ్ళ, మీరు బయట పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మీరు టికెట్ ఇస్తున్నారు ఇక్కడ. అంటే ఈ మాటలకోమ చెప్తాం, కార్యకర్తలను మేము గుండెల్లో పెట్టుకొనేసి చూసుకుంటాం. ఎక్కడ చూసుకుంటున్నావు? మీ గుండె ఎక్కడ ఉంది? కొంచెం మీ గుండెను బద్దలు కొట్టి చూపెట్టండి. ఇప్పుడు అవకాశం వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అదే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 78 ఎలక్షన్స్ తర్వాత సిద్దిపేటలో అప్పుడు జి వెంకటస్వామి లోక్సభ మెంబర్, ఆయన రిజిగ్నేషన్ చేసేసి ఏది క్యాబినెట్లో చేరినందుకు అక్కడ వేకెన్సీ ఏర్పడితే మామూలు కార్యకర్త నంది ఎల్లయ్య గారికి టికెట్ ఇచ్చి అక్కడ గెలిపించడం జరిగింది సిద్దిపేటలో. ఆయన 3-4 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. తర్వాత రాజ్యసభ మెంబర్ కూడా జరిగింది. ఈ మధ్యలో కాలం చేయటం జరిగింది ఆయన. సో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు చాతనేతలే మామూలు కార్యకర్తలే వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపించండి అంటే మీరు చాతకాని వల్ల, అంటే ఈ పార్టీని సత్తాలోకి తీసుకురావడానికి మీ చేతకానితనంతో వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి టికెట్ ఇస్తామనుకుంటున్నారు. వీళ్ళ నోట్లో మన్ను కడతారా మీరు? అదేవిధంగా అనంతరాములు గారు, మల్లు రవి, మరి బట్టి విక్రమార్క బ్రదర్, అప్పుడు ఆయనకులే పార్లమెంట్ ఎలక్షన్స్కు ముందు ఆయన ఏదో వతందారుల సంఘం రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి అందులో పనిచేస్తాడు. ఒక దగ్గర ఆయనను చూసినటువంటి డాక్టర్ చెన్నారెడ్డి గారు పిలిచి టికెట్ ఇచ్చి గెలిపించడు నాగర్ కర్నూలు నుంచి. సో మీకు ఆ ఊహ ఎందుకు లేదు? ఆ వ్యూహం ఎందుకు లేదు? మీ చుట్టూ తిరుగుతోలే కార్యకర్తలా? అక్కడ ఫీల్డ్లో ఉండి పనిచేసే కార్యకర్తలను ఎందుకు గ్రాస్ప్ చేసి బయటికి తీసుకురాలేకపోతుండ్రు? చుట్టూ వందిమాలతో ఉండేసి మీరు వాళ్ళతోటే రాజ్యం నడిపిస్తారు. కాంగ్రెస్ను భవిష్యత్తులో సర్వనాశనం చేసేది మీరే. కానీ మీరు వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు సిడబ్ల్యూసి సమావేశంలో, అదేవిధంగా సెలక్షన్ కమిటీలో అధిష్టానము ప్రకటించినటువంటి వాళ్ళను మీరు వ్యతిరేకిస్తే మీరు అధిష్టాన నిర్ణయాన్ని, కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు కాదా? మేము కాంగ్రెస్ అధ్యక్షులకు సూచన చేశాము. ఓకే, ఏం సూచన చేశాము? మీరు వీళ్ళని అనేది సెలెక్ట్ చేసిండ్రు, డిక్లేర్ చేసిండ్రు. ప్రజలు అనేది మనకు అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చిందంటే వాళ్ళులే బీఆర్ఎస్ను ఓడించి మనం తెచ్చిండ్రు, ఒక మార్పు కోరేసి వాళ్ళు తీసుకొచ్చిండ్రు. ఎప్పుడైతే ప్రజలు మార్పు కోరి మనల్ని అధికారంలోకి తీసుకొస్తే మీరు అదే బీఆర్ఎస్లో ఉన్నవారిని తీసుకొచ్చి ఇప్పుడు పార్లమెంట్ టికెట్లు ఎట్లా ఇస్తారు? మీరు మన కార్యకర్తల నోట్లో ఎట్లా బండు కొడుతున్నారు? కాబట్టి మీరు పునరాలోచన చేయమని చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము. మల్లికార్జున్ ఖర్గే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా సేమ్ కాపీని సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా పంపించడం జరిగింది. ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఆత్మవిమర్శలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు రాసిన లేఖ క్రమశిక్షణ కిందికి రాదా? క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి రాదా? నేను కోరిన ఓకే, మా అభిప్రాయాలన్నీ అధిష్టానం చెప్పుకోకుంటే ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి. ఓకే, మేము పార్టీని అయితే ఏది బిట్రే చేయం కదా. ఓకే, ఆ సమస్యనే లేదు. ఇప్పుడు నాది 72 ఇయర్స్ ఏజ్, 52-53 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. ఇక వేరే నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ హోదా కావాలి, చైర్మన్ కావాలి, ఇది కావాలని ఆశ కూడా లేదు. చేయగలిగితే పార్టీకి సేవ చేయటమే, కార్యకర్తలకు నష్టం కాకుండా చూడటం వరకు నా బాధ్యత.